RRB clerk paper number 78. Question number 41. An equal amount of sum is invested in two schemes for 4 years each, both offering simple interest when invested in scheme A at 8% per annum. The sum amounts to 5280. In scheme B, invested at 12% per annum amounts to 5920. What is the sum invested? Actually, ఈ ప్రాబ్లం లో హాఫ్ ఆఫ్ ది డేటా అవసరం లేదు. ఏ కానీ బి కానీ ఏ తీసుకొని చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 4 years 8% అన్నాడంటే ఇంట్రెస్ట్ 32% వస్తుంది. 32% ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ యాక్చువల్ గా చెప్పింది అమౌంట్ అని చెప్తున్నాడు. అంటే 5280 రూపీస్ ఈజ్ 132%. మనల్ని అడిగినటువంటిది ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. 132 దీంట్లో 4 times and 0. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4000 rupees. క్వశ్చన్ నెంబర్ 42. 2/11 of x is equal to y and the respective ratio between x plus 16 and y is 37:6. What is the value of x? Problem 2 different ways లో సాల్వ్ చేయొచ్చు. x plus 16 వాల్యూ ఎంత అన్నాడు? 37 అంటున్నాడు. అంటే కింద ఉన్నటువంటి ఆన్సర్ కి కనుక 16 యాడ్ చేస్తే దట్ ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 37. 37 టేబుల్ మాకు ఎక్కడ వస్తుంది అంటే ప్రొసీజర్ ప్రకారం చేద్దానండి. సో x plus 16 is to y. y వాల్యూ ఎంత అన్నాడంటే 2/11 of x అన్నాడు. ఈజ్ టు 2/11 of x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడంటే 37 is to 6. మధ్యలో ఈక్వల్ రాసేసాము. సో ఇక్కడ 2 3 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 11 into 3x అంటే 33x. ఇదేమో 37x అంటే మనకి మిగిలింది 4x. 11 into 3 into 16. 11 into 3 into 16. ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకనంటే 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ ఇది 11 మల్టిపుల్లే, ఇది 11, ఇది 11, ఇది 11. బ్యాడ్ లక్. 3 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్కి వెళ్దాం. 4 times 4 into 3 2, 2 into 2 2. యూనిట్స్ ప్లేస్ లో 2 రావాలి. 2 వచ్చేటటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. A and B invested different amounts in a business for 4 months, 6 months and 12 months respectively. B investment was 2 times of A's investment and C's investment was 2.5 times of A's investment. If at the end of the year they together received an amount of 5819 as profit, what was B's share in the profit? So investments తీసుకుందాం. B investment was 2 times of A's investment. అంటే A investment 1 rupee అనుకుందాము. అప్పుడు బి ఇన్వెస్ట్మెంట్ 2 rupees అవుతుంది. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడంటే 2.5 times ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ 1 కాబట్టి దిస్ విల్ బి 2.5 ని 5/2 గా రాసుకున్నాను. ఏ ఇన్వెస్టెడ్ ఫర్ 4 months అండ్ బి ఇన్వెస్టెడ్ ఫర్ 6 months అండ్ సి ఇన్వెస్టెడ్ ఫర్ 12 months. 2 దీంట్లో 6 times క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 2 క్యాన్సిలేషన్ ఉంది. 2 2 times అండ్ 2 3 times. సో 2 is to 6 is to 15. మొత్తం ఎన్ని పార్ట్లు? 23 parts. 5819 is 23 parts. మనల్ని అడిగినటువంటి వాల్యూ ఎవరిది అంటే బి. బి ఎన్ని పార్ట్లు అంటే 6 parts. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ టెక్నిక్ తో వెళ్ళిపోదాము. 9 into 6 4 డివైడెడ్ బై 3. 3 4 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 8 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 8 ఉన్నటువంటి ఆన్సర్లు 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉందనుకుంటాను చూడండి. అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. 8 plus 1 9, 4 plus 2 6 ఇది ఎలిజిబుల్. 8 plus 1 9, 5 plus 1 6. ఇది ఆన్సర్ కూడా ఇది ఎలిజిబుల్ అయింది. సో అంటే 2 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి కాబట్టి ఇంకో ట్రైల్ వేద్దాము. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది అంటే 2 మల్టిపుల్. అది ఇక్కడ 2 లేదు అంటే ఆన్సర్ ఖచ్చితంగా 2 మల్టిపుల్ మాత్రమే అవ్వాలి. బట్ ఇది 4 మల్టిపుల్ కాబట్టి దట్ వాజ్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1518. క్వశ్చన్ నెంబర్ 44. A slice forms a circular pizza of diameter 14 inches is cut in such a way that slice forms a sector of angle measuring 45 degrees. Find the measure of area of the cut slice of the pizza in inches. So problem concept wise వెళ్దాము. So it's a pizza. దీంట్లో 45 degrees యాంగిల్ ఉన్నటువంటి ఒక పీస్ కట్ చేసుకున్నాడంట. దీని ఏరియా ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. జస్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే డెఫినెట్ గా ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. 1 plus 5 6 7 నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. 8 9 plus 5 14 ఈక్వల్ కాదు, డిఫరెన్స్ లో 11 పోదు. 1 plus 7 8 7 plus 5 12 ఈక్వల్ కాదు, డిఫరెన్స్ లో 11 పోదు.
1 plus 2 3, 8 plus 5 13, ఈక్వల్ కాదు, డిఫరెన్స్ లో 11 పోదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 5. లేదు ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే n/360 పై r². దాంట్లో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ అందరం చేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. క్వశ్చన్ నెంబర్ 45. Number of perfume bottles sold by 5 stores during 5 months. Perfume bottles అమ్ముతున్నారంట. దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ABCDE ఇచ్చాడు. దాని నుంచి క్వశ్చన్ ఆన్సర్ చేయమన్నాడు. ట్రై చేద్దాం రండి. Total number of perfume bottles sold by store D&E together in August was 16% more than total number of perfume bottles sold in by the same store together in July. What is the total number of perfume bottles sold by D&E together in August? D&E జూలైలో ఎన్ని అమ్మారు? 121 plus 104 అంటే 225. ఎంత పర్సెంటేజ్ పెరగాలి? 16%. డివైడెడ్ బై 100. 25 దాంట్లో 4 times, 25 దీంట్లో 9 times. సో అంటే ఆన్సర్ డెఫినెట్ గా 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. నో, నో, ఎస్, నో, నో. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 261. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. What is the difference between the total number of perfume bottles sold by A and B together in March? A and B together in March అంటే ఆ రెండు నంబర్లు యాడ్ చేయాలి. తర్వాత చేద్దాము, పెండింగ్ లో పెట్టండి. D and E together in April. ఈ రెండు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కువ వస్తుంది? మార్చి ఎక్కువ వస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. 2 plus 6 ఎంత? 8. 8 plus 1 ఎంత? 9. 8 లో 9 పోతే ఎంత? 9 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 9 వచ్చేటటువంటి ఆన్సర్లు బ్యాడ్ లక్. రెండు ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 142 plus 176 అంటే 8, 1, 3. నెక్స్ట్ 131 plus 99 అంటే 98. ఇది 100 అనుకుంటే 231 ఒక 2 తక్కువ ఉంది కాబట్టి 229. సో 0లో 2 పోతే 8. Answer is going to be 89. Question number 47. What is the respective ratio between total number of perfume bottles sold by A and B together in June? A and B together in June అంటే ఈ రెండు నంబర్లు యాడ్ చేయాలి. 150, 150, 300 plus 5 plus 1 అంటే 306. చూడంగానే 9 పోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ నంబర్ల ఆన్సర్లు అవుతాయా లేదా? ఆ నంబర్లు కొంచెం పెద్ద యూనిట్, టేబుల్ చదవటం కష్టం కాబట్టి కంటిన్యూ అవుదాము. నెక్స్ట్ D and E together in the same month. D and E together in the same month అంటే ఇది 100 అనుకుంటే 237, 234. సో దీంట్లోనూ 9 ఉంది, దాంట్లోనూ 9 ఉంది. 9 క్యాన్సిల్ చేద్దాం రండి. 9 3 times 27, 4 times 34. రాగానే ఆన్సర్ చూసుకోవచ్చు. 34 లో 13 లేదు, 15 లేదు, 11 లేదు, 17 ఉంది. ఈ 17 కూడా ఉంది. ఆ 17 ఆన్సర్ అవ్వాలంటే యువతల నంబర్ లో 11 ఉండాలి. దీంట్లో 11 ఉందా? లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 17:13. Question number 48. Number of perfume bottles sold by store E in March. Store E in March అంటే ఎంత ఉంది? 74. Is what percent less than number of perfume bottles sold by store B in May? 160. సో 160 కన్నా 74 ఎంత తక్కువ ఉంది? సో 6 వస్తుంది. నెక్స్ట్ 15 లో నుంచి 7 పోతే 86. divided by 160 multiplied by 100. 0, 0 gets cancelled. Next 2, 8 times, 2, 5 times, 2, 4 times, 2, 43 times. Divided by 4 ఉన్నటువంటి ఆన్సర్. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 into 3, 5 రావాలి. 5 అంటే 4 into 1, 4 plus 1, 5 ఎలిజిబుల్. 4 into 3 plus 2 అది కూడా ఎలిజిబుల్ అయింది కాబట్టి మల్టిప్లై చేసేద్దాం రండి. సో 215 divided by 4. 4 5 times and 3 times and answer 53 odd రావాలి. Answer is going to be 53, 3 by 4. Question number 49. What is the average number of perfume bottles sold by C in April, June, July? C in April, June, July. ఆన్సర్లు చూసేద్దాం. 2 6 లో 6 వస్తే రిస్క్ ఉంది, కానీ 5 ఆన్సర్లో 3 ఆన్సర్లు ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి ట్రై చేసి చూద్దాము. C in April. Units place 4, June, July 3, 9, 9 plus 3, 2, 2 plus 4, 6. 6 divided by 3 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 రావాలి. 2 తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50.
A can finish a piece of work in 24 days. B is 20% more efficient than A. C is 25% more efficient than B. In how many days B and C together can do the work? A అనేవాడు ఎన్ని రోజులు చేయగలడంట 24 days. అంటే వాడి కెపాసిటీ 1/24. B is 20% more efficient. అంటే 1/24 into 120/100. 24 5 times, 5 20 times. అంటే B can do the work in 20 days. Next, C. ఈ 1/20 కన్నా 25% మోర్ అంట. 25 5 times, 25 4 times, 5 4 times. So C can do the work in 16 days. అడిగింది B and C together అని అడుగుతున్నాడు. 20 16 అంటే 20 into 16 divided by 36. 4 9 times, 4 4 times. So 80/9. సో ఆన్సర్ లో డినామినేటర్ లో 9 ఉన్నటువంటిది ఆన్సర్. అంటే ఈ రెండు ఆన్సర్లు కాదు. 9 ఎన్నిసార్లు పోతుంది? 8 times. బ్యాడ్ లక్ 8 తో కూడా రెండు ఆన్సర్లు ఉన్నాయి. 8 8/9. చివరి దాకా చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు లెక్క చివరి దాకా చేయాల్సి వస్తుంది. కలిసి రాలేదంటే ఈ ప్రాబ్లంలో. క్వశ్చన్ నెంబర్ 51. Renu traveled a certain distance in 2 hours and 5 minutes. She traveled the distance partly by car and partly by bus. The speed of the bus is 28 km per hour and speed of the car is 42 km per hour. The distance traveled by the car and the distance traveled by the bus. What is the total distance traveled by them? So, ఏమన్నాడు? distance traveled by them is equal. Distance equal అంటే యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అంటే 2 into 42 into 28 divided by 70. సో ఇది యావరేజ్ స్పీడ్. ఎంతసేపట్లో ట్రావెల్ చేశారు? 2 hours 5 minutes. 5/60 రాశారు. 12 times. 24 plus 1 25/12 వస్తుంది. రైట్. సో 7 6 times, 7 10 times, 2 5 times, 5 5 times. నెక్స్ట్ సో అంటే ఆన్సర్లు అన్నిట్లోనూ 5 ఉంది, అందుకని ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 6 2 times, 2 14 times. 14 into 5 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 70 kilometers. Question number 52. In an examination, A scored 25% of the total marks but failed by 56 marks. And B scored 50% of the total marks, which was 144 marks more than minimum passing mark. What is the minimum passing marks for the examination? A అనేవాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 25% వచ్చినాయి. పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు? 56. అందుకని -56 రాశాను. బి అనేవాడికి ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి? 50% వచ్చినాయి. వీడు పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. ఎలా పాస్ అయ్యాడు అంటే 144 ఎక్స్ట్రా వచ్చి పాస్ అయ్యాడు. సో దీనికి డిఫరెన్స్ ఎంత? 25%. 25% ఎంత అంటే 200. దీనికి డిఫరెన్స్ అంటే 2 యాడ్ చేయాలి. ఎందుకంటే 144 -56. సో 25% 200 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 200 వచ్చినాడు యాక్చువల్ గా పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు? 56 తక్కువ వచ్చినాయి కాబట్టి వాడికి ఆ 56 మార్క్స్ వచ్చేస్తుంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 256. Question number 53. The average weight of 32 students of a class is 58.5. If after 8 new students join the class, its average weight increased by 1.2 kg. What is the average weight of 8 new students who join the class? ఒరిజినల్ గా ఎంతమంది ఉన్నారు? 32. ఎంతమంది జాయిన్ అయ్యారు? 8 members. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? 40 members అయ్యారు. తల ఎంత పెరిగింది? 12. 1.2 అంటే మొత్తం ఎంత పెరిగినట్టు? 48. ఎవరు మూలాలు పెరిగింది? ఆ 8 మంది మూలాలు పెరిగింది. డివైడెడ్ బై 8. అంటే వీళ్ళ యావరేజ్ ఒరిజినల్ యావరేజ్ కన్నా 6 ఎక్స్ట్రా ఉండాలి. ఒరిజినల్ యావరేజ్ ఎంత? 58.5. దానికన్నా 6 ఎక్స్ట్రా అంటే ఎంత? 64.5. క్వశ్చన్ నెంబర్ 59. Question number 59. So 69.5 into 8. 69.5 into 8 అంటే కష్టం అవుతుంది. 70 into 8 అంటే 560 వస్తుంది. ఒక 0.5 into 8 తక్కువ అంటే 4 తక్కువ అంటే 556. దీంట్లో నుంచి 556 తీసేసామనుకోండి 300 వస్తుంది. 300 divided by 12 is 25. 25 is square of what? Answer is 5. Question number 60. So 2704 and square root అంటే 52. 52 plus 78 130. 130 by 13 10. 10 దాంట్లోంచి తీసేస్తే 21. 21 into 100 divided by 70. 7 3 times. Answer is going to be 30.
క్వశ్చన్ నెంబర్ 61. సో 5 స్క్వేర్ అంటే 25, 25 into 14 అంటే 350, 350 plus 1450 అంటే 1800, 1800 divided by 5 అంటే 360. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే 1998 divided by 360. రండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. రెండిట్లోనూ 9 పోతా కనపడింది, 0 ఒకటి పక్కన వదిలేస్తున్నాను. 9 4 times పోయింది 9. దీంట్లో 2 times 2 times 2 times. నెక్స్ట్ 4 క్యాన్సిల్ చేస్తే 55.5, బట్ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5.55. క్వశ్చన్ నెంబర్ 62. దీంట్లో మంచి టెక్నిక్ ఉంది, చూద్దాం రండి. 1 by క్వశ్చన్ మార్క్ అంటే ఇటేపు వచ్చింది, రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది, అంతే కదా. రైట్. 369 LCM ఎంత? 18. అంటే 18 న్యూమరేటర్ లో వస్తుంది. రండి చూద్దాం. 7 into 5 35 plus 2 37. 18 ఉండాలి, 37 సంబంధం లేదు ఆ నెంబర్కి నెంబర్కి. 3 into 2 6 plus 1 7. 18 కి 7 కి సంబంధం లేదు. 3 into 3 9, 9 plus 1 10, దీనికి సంబంధం లేదు. 3 into 7 21 plus 1 22, దానికి 18 కి సంబంధం లేదు. అదే చూడండి కావాలంటే, అంటే మీ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 7 into 2 14, 14 plus 4 18 వస్తుంది. 18 అక్కడ 18 రావాలనుకున్నాం ఇందాక, కానీ 18 లో కొంత క్యాన్సిల్ కూడా అవ్వచ్చు, కానీ 18 ఉండాలని నేను అనలా. 18 కి ఫ్యాక్టర్లు కూడా ఉండొచ్చు న్యూమరేటర్ లో. క్వశ్చన్ నెంబర్ 63. 25% ఆఫ్ 780 అంటే హాఫ్ మళ్ళీ హాఫ్. హాఫ్ అంటే 390, మళ్ళీ హాఫ్ అంటే 195. నెక్స్ట్ 35%. 25% క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత 10% క్యాలిక్యులేట్ చేద్దాం. 25% అంటే 1/4, 1/4 అంటే 160, 10% అంటేనేమో 64. రెండు యాడ్ చేసేద్దాము. 9 12 21 419 డివైడెడ్ బై 4. 4 1 టైం, అన్ని ఆన్సర్లు 1తోనే మొదలైనవి. 0 ఈ 3 ఆన్సర్లు కాదు. నెక్స్ట్ తర్వాత 4 times, ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 104.75. క్వశ్చన్ నెంబర్ 64. 625 అండర్ స్క్వేర్ రూట్ అంటే 25, 25 into 12 అంటే 300. నెక్స్ట్ 300 మైనస్ 24, దీంట్లో 3 times అంటే 72, 72 పోయిన తర్వాత 144, 144 అంటే 6 times అంటే 264 వస్తుంది. మైనస్ 71, 3 రావాలి. బయటలకు 2 ఆన్సర్లు ఉన్నాయి 3తో. నెక్స్ట్ దీంట్లో నుంచి 6 లో నుంచి 7 పోతే 9 రావాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 193. క్వశ్చన్ నెంబర్ 65. అండర్ స్క్వేర్ రూటే ఉంచుతున్నాను. 5 into 40 into 32. సో 5 into 32 అంటే 160, 160 into 40 అంటే 6400, అంటే ఇది 80 వస్తుంది. 7 దాంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది, 4 దీంట్లో 20 times క్యాన్సిల్ అవుతుంది. అలానే చేయాలా అనేమీ లేదు. దీన్ని 8 into 5 గా రాసుకున్నాం అనుకోండి, లేదా దీన్ని 8 into 4 గా రాసుకున్నాం అనుకోండి. సో 2 5లకి ఒక 5 వస్తుంది, 2 8లకి ఒక 8 వస్తుంది, ఒక 4కి 2 వస్తుంది. సో అవతల పక్క ఎంత ఉందంటే 4 ఉంది. ఆ 4 తెచ్చి ఇక్కడ కొట్టేస్తే 5 into 2 10, 10 into 2 20. ఒక లెక్కకి ఒకే విధానం అంటూ ఉండదు. ఆ నిమిషం కాదు, ఆ సెకండ్ లో ఏ థాట్ వస్తే ఆ థాట్ తో స్పీడ్ గా చేసుకెళ్ళటమే తప్పించి నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఎనీ ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ 15.5 into 28 divided by 16 minus 1230 by 240. 0 0 క్యాన్సిల్ చేశాను. 3 8 times పోతుంది, 3 41 times పోతుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం కేర్ఫుల్ గా, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 వచ్చేటట్టుగా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఎల్సిఎం గట్టి గొడవ తప్పిపోద్ది. అందుకని 2 వరకే క్యాన్సిల్ చేస్తా. యాక్చువల్ గా 4 పోతుంది, అయినా కానీ క్యాన్సిల్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉండేటట్టుగా మేనేజ్ చేస్తున్నా. 2 8 times 14 times. సో 15.5. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆ 5 తర్వాత క్యాన్సిల్ చేద్దాము. 15.5 into 14 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని 31/2 కింద రాసుకోవచ్చు అనుకుంటాను, చూసుకోండి. ఇంటూ 14 2 7 times, 7 into 30 210 217 మైనస్ 41. సో మైనస్ 41 అంటే 6 7 176 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 5.
ఇక్కడ 11 ఉంది చూడండి ఒకసారి 176 లో. 176 లో 11 ఉందంటే ఆన్సర్ లో డెఫినెట్ గా 11 ఉండాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4.4. నా ఐడియా ప్రకారం లెక్క చేయాల్సింది తప్పించి ఇంతకు మించి షార్ట్ కట్ అయితే లేదు. నెక్స్ట్, సో ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు కనపడితే, ఇట్లాంటి అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక బేస్ కి పవర్ ఎంత అని అడిగితే ఆ నంబర్ల వరకు ఎన్ని ఉన్నాయో చూసుకొని చాలు, మిగిలిన నంబర్ల గురించి పట్టించుకోవద్దు. టేక్ ఇట్ గ్రాంటెడ్, గ్యారంటీ నాది. రైట్, ఏం కావాలి మనకి? 13 కావాలి. ఇక్కడ ఎక్కడన్నా 13 ఉందా? లేదు అంటే ఆ నంబర్ని పట్టించుకోవద్దు, వదిలేసేయండి. ఇక్కడ 13 ఉందా? ఉంది. ఇక్కడ 13 ఉందా? ఉంది. నెక్స్ట్ ఇక్కడ 13 ఉందా? లేదు అంటే ఆ నంబర్ అక్కర్లేదు నాకు. ఎన్ని 13లు ఉన్నాయి ఇక్కడ? 13 into 2 whole power 4 అంటే 13 4 times ఉంది. 13 into 3 అంటే 13 power 4 ఉంది. అంటే 4 plus 4, ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8. టేక్ ఇట్ గ్రాంటెడ్, గ్యారంటీ నాది. ఇట్లాంటి ప్రాబ్లం ఉండి కొట్టేస్తే మళ్ళీ ఇంకేమన్నా క్యాలిక్యులేషన్ లో తేడా వచ్చి ఆన్సర్ పోవచ్చేమో, కానీ ఈ మోడల్లో వర్కౌట్ చేస్తే గన్ షాట్ ఆన్సర్ 68. సో 21 into 448 డివైడెడ్ బై 16. సో ఇప్పుడు ఈ రెండు నంబర్లు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1117 వచ్చింది. దాంట్లో నుంచి ఈ నంబర్ తీసేయాలి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు స్క్వేర్, కింద ఉన్న ఆన్సర్లకి స్క్వేర్, దీని స్క్వేర్ అవ్వాలంటే ఎంత? 1000 ఆర్డ్ వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 361. ఇది ఎంత వస్తుంది? 500 ఆర్డ్ వస్తుంది. ఇది 289, ఇది 441. సో ఇప్పుడు ఏ హండ్రెడ్స్ లో వస్తుంది అంటే ఇది అవ్వాలంటేనేమో 1000 ఆర్డ్ రావాలి, ఇది ఆన్సర్ అవ్వాలంటేనేమో 300 ఆర్డ్లు రావాలి, అది ఆన్సర్ అవ్వాలంటే 500, అది 200, అదేమో 400. చూద్దాం ఒకసారి. క్యాన్సిలేషన్ కొంతవరకు చేద్దాము. 16, 8 క్యాన్సిల్ చేద్దాం. 8 2 times, 8 5 times, 6 times, 28. 28 into 2 అంటే 560. 560 ఆర్డ్ వస్తుంది. దాంట్లో నుంచి ఆ నెంబర్ తీసేస్తే 500 చిల్లరలో ఆన్సర్ వస్తుంది. 500 చిల్లరలో వచ్చిందంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 23. క్వశ్చన్ నెంబర్ 69. 24 into 114 డివైడెడ్ బై 19. 19 దాంట్లో 6 times. 6 into 20, 120, 144. నెక్స్ట్ 13 దీంట్లో 2 times, 52 అంటే 4 times. సో దాంట్లో నుంచి 24 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 120. క్వశ్చన్ నెంబర్ 70. 4th root of 256. స్క్వేర్ రూట్ అంటేనేమో 16 వస్తుంది, 4th root అంటే 4 వస్తుంది. 4 ప్లస్ ఈ నెంబర్ అంటే 1250 డివైడెడ్ బై 15. 5 వరకు క్యాన్సిల్ అవుతుంది. 5 2 times, 5 times and 0 డివైడెడ్ బై 3. 250/3 వచ్చింది ఉంచండి. నెక్స్ట్ 19 into 3, 57 plus 1 58. 58/3. సో 250లో 50 పోతేనేమో 200, 192. 192 డివైడెడ్ బై 3 అంటే 64. కానీ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటున్నాడు. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ 64 అంటే క్వశ్చన్ మార్క్ ఈజ్ గోయింగ్ టు బి 8. క్వశ్చన్ నెంబర్ 71. ఏం కావాలి? 7 పవర్ సంథింగ్ కావాలి. 7 నిన్న ఎత్తుకుందాం. దీంట్లో 7 లేదు, కొట్టేశా. దీంట్లో 7 3 times ఉంది అంటే ఆన్సర్ 3 కన్నా పెద్దది. నెక్స్ట్ ఇది ఆన్సర్ అవ్వాలంటే 7 6 సార్లు ఉండాలి. 7 power 6 ఉండాలి. అంత నెంబర్ ఎక్కడ ఉంది? అక్కడ లేదు అసలు. ఇది కాదు. అదే కానప్పుడు ఇది కూడా కాదు. 5 అన్న అవ్వాలి, 7 అన్న అవ్వాలి. ఇది అవ్వాలంటే 7 power 4 ఉండాలి. 7 క్యూబే అంత అయింది. 7 power 4 అంటే ఇంటూ 7 రాస్తే 2000 చిన్నట్టున్నాడు. అంత నెంబర్ అక్కడ లేదు, కొడేయండి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5. 72. సో 24 plus 33, 57. 57/2 minus 27/2. సో 30/2 అంటే 15. 37.5 divided by 15. 15 2 times 0.5. Answer is going to be 2.5. Question number 73. 13 దీంట్లో 1 time. Next 7 times. 9 into 17, 90, 63, 153. ఇది 4/9 అంటే 13/9. 9 4 times and 2 times. Next 42 into 13. ఫస్ట్ 420 వస్తుంది. 42 into 10 అంటే 420 వస్తుంది. 42 into 3,
126. ఆన్సర్లు ఎందుకు చూడలేదంటారు? 3 జీరోలు ఉన్నాయి, 2 8లు ఉన్నాయి, కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఆన్సర్ రాదనేది డిసైడెడ్ నాకు. నెక్స్ట్ ఇంతవరకు యాడ్ చేద్దాము. 9 9 6 మైనస్ 241 8. ఇదిగో ఈ 2 ఆన్సర్లు ఎలిజిబుల్. 5 ఇదిగో 2 ఆన్సర్లు, అగైన్ 2 ఆన్సర్లు ఎలిజిబుల్. నెక్స్ట్ 4. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 458. కొన్ని లెక్కలు చివరి దాకా చేయాల్సి వస్తుంది. రైట్. Question number 74. The area of a square and a rectangle are equal. The length of the rectangle is 8 centimeters more than side of the square, and its breadth is 6 centimeters less than side of the square. What is the perimeter of the rectangle? So రెండిటి ఏరియాలు ఈక్వల్ అంటున్నాడు. అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ వాల్యూ ఎంత అన్నాడంటే a+8 అంటున్నాడు. నెక్స్ట్ బి వాల్యూ ఎంత అన్నాడంటే a-6 అంటున్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అటు ఏ స్క్వేర్ ఇటు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 8a - 6a అంటే 2a అవుతుంది. 8 × 6 48. a comes to 24. అప్పుడు అడిగింది రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. a+4 అంటే 32 ప్లస్ a-6 అంటే 18. 2 × l+b కాబట్టి కావాల్సింది 32 + 18 అంటే 50. 50 × 2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 100. క్వశ్చన్ నెంబర్ 75. Total time taken by the boat to travel from A to B and B to A is 1 hour 4 minutes. The speed of the boat in still water is 12 km/h and speed of the current is 3 km/h. What is the distance between A and B? కాలువలో వెళ్ళి తిరిగి వచ్చాడు. ఒకటి డౌన్ అయితే రెండోది అప్ అవుతుంది. డిస్టెన్స్ రెండు ఈక్వల్ బై m+s. 12 + 3 అంటే 15 డివైడెడ్ బై m-s 9. ఈ రెండు టైంలో కలిపి ఎంత అన్నాడు మనతో? ఎంత అన్నాడు అంటే 1 hour 4 minutes. 4 minutes అంటే 4/60 రాసా అంటే 1/15. 1/15 అంటే 16/15 వస్తుంది. LCM 45. 3x + 5x అంటే 8x వస్తుంది. రెండో స్టెప్ లేకుండా ఒక దాంతో కంప్లీట్ చేశాను అక్కడ. 15 3 times, 8 2 times. Then x is equal to 3 × 2 6 kilometers. Question number 76. 6 years ago, the respective ratio between the ages of Sai and her father at that time was 1:7. The difference between the ages of Sai and father is 36 years. What will be Sai age 5 years from now? Right. Difference ఎంత అన్నాడు? 36. Difference ఎంత అన్నాడు? 6 parts. 6 parts 36 అయితే 1 part 6. ఎప్పుడు 1 part 6 years back. 6 years back 6 years ఉన్నాయంటే ఇవాళ ఎన్ని ఏళ్ళు ఉండి ఉంటాయి? 12 years ఉండి ఉంటాయి. కానీ అడిగింది ఎప్పుడుది మనల్ని? 5 years from now. 12 + 5, answer is going to be 17 years. Question number 77. A jar contains a mixture of milk and water in the respective ratio 5:1. 18 liters of the mixture is taken out from the jar and 6 liters of pure water is added to the jar. If the resultant respective ratio between milk and water is 3:1, what is the initial quantity of the mixture in the jar before replacement? Before replacement అంటే 5:1. అంటే 6 పోయే నంబర్ అయి ఉండాలి. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, 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 నాట్ ఎలిజిబుల్. బడ్లకు 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఉంది. 3:1 అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? 18 లీటర్లు తీసి 6 లీటర్లు పోస్తాయి. అంటే 12 తీసేస్తే అంటే 12 అనేది 4 మల్టిపుల్. మీకు కావాల్సింది కూడా 4 మల్టిపుల్. ఒరిజినల్ గా అన్ని 4 మల్టిపుల్ కాబట్టి 4 మల్టిపుల్ - 4 మల్టిపుల్ అన్ని ఆన్సర్లు 4 మల్టిపుల్ వస్తాయి. వెరిఫికేషన్ అట్టర్ ఫ్లాప్ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే. సో మిల్క్ 5x అయితే వాటర్ ఎంత అవుతుందంటే x. దాంట్లో నుంచి ఎన్ని లీటర్లు తీశాడు? 18 లీటర్స్ తీశాడు. 18 లీటర్స్ ఏ రేషియోలో తీస్తాడు? 5:1 రేషియోలో. 6 parts 18 అయితే 1 part 3 అవుతుంది. 5 parts ఎంత అవుతుందంటే 15 అవుతుంది. 1 part ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఇప్పుడు దీనికి 6 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడంట. చేశాక రేషియో ఏమైందంటున్నాడు? 3:1. రెండు సార్లు చేద్దాం. 5x 3x అంటే 2x. -3 + 6 3. 3 × 3 9. 9 + 15 24. Then x comes to 12. మనల్ని కావాలని అడిగింది ఏంటి? 6x వాల్యూ. 6x అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 72 లీటర్స్. ప్రాబ్లము అదృష్టం కలిసి రాక మొత్తం చేయాల్సి వచ్చింది. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ రాము స్పెంట్ 6,000 rupees on paying electricity bill, 7,500 on paying water bill, 2,500 on paying telephone bill, and 300 rupees on paying cable bill.
If after paying all these bills he is left with 60% of his monthly salary, what was Ramu's annual income? యాన్యువల్ ఇన్కమ్ అంటే ఏం రాయాలి? మంత్లీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 12 రాయాలి. ఇంటూ 12 రాయాలంటే ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి, 3 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేసుకొద్దాం. ఇది 4 మల్టిపుల్లే, 3 మల్టిపుల్ కాదు అంటే ఇది ఆన్సర్ కాదు. ఇది 4 మల్టిపుల్లే, 3 మల్టిపుల్ కాదు అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ తర్వాత ఆన్సర్ చూద్దాము. నెక్స్ట్ ఈ ఆన్సర్ 4, ఈ లాస్ట్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి 4 మల్టిపుల్లే. 3 మల్టిపుల్ కాదు, 16 వచ్చింది కాబట్టి అంటే అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాము. ఈ ఆన్సర్ 4 మల్టిపుల్లే, 3 మల్టిపుల్, 8 + 2 10, 17 వచ్చింది, ఇది కాదు. దెన్ లాస్ట్ ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. దట్స్ ఇట్. నో నీడ్ ఆఫ్ ద రిమైనింగ్ డేటా. అక్కడ మంత్లీ అనే దాంట్లోనే ఇచ్చింది మంత్లీను, అడిగింది యాన్యువల్ అంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నాకు అదృష్టం కలిసి వచ్చింది, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి కుదిరింది, కుదరకపోతే లెక్క చేసి ఉండేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. The difference between two numbers is 18 and their HCF and LCM are 6 and 168 respectively. What is the sum of the squares of the two numbers? లాజిక్ తో వర్కౌట్ చేద్దానండి. HCF ఎంత అన్నాడు? 6 అన్నాడు. అంటే ఆ నంబర్ లో 2 నంబర్లోనూ 6 మల్టిపుల్స్ అయి ఉండాలి. దాన్ని స్క్వేర్ చేస్తే 36 మల్టిపుల్ అవ్వాలి. అంటే 4 మల్టిపుల్ అవ్వాలి, 9 మల్టిపుల్ అవ్వాలి. ఒకసారి 4 మల్టిపుల్స్, అన్ని 4 మల్టిపుల్సే కాబట్టి 9 మల్టిపుల్ చెక్ చేద్దాం. నో 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 నో. Answer is going to be 2340. No LCM, no HCF, nothing. Direct answer. Question number 80. Last question for the day. There are two motorcycles A and B of equal cost price. Motorcycle A was sold at a profit of 14% and motorcycle B was sold at 4290, more than the cost price. The net profit and after selling both the motorcycles is 20%. What is the cost price of the each motorcycle? This can be solved in 2 different ways. ఒకటి ప్రొసీజర్ చెప్తాను, రెండోది లాజిక్ చెప్తాను. ముందు ప్రొసీజర్ చేద్దాం. ఫస్ట్ ది X రూపీస్ అనుకుందాము. దాన్ని ఎలా అమ్మాను అన్నాడు? 14% ప్రాఫిట్ కి అమ్మాను అంటున్నాడు. అంటే ఎంత కమ్మినట్టు? 114 కమ్మినట్టు. నెక్స్ట్ రెండో దాన్ని ఎలా అమ్మాడంటే కాస్ట్ ప్రైస్ కన్నా 4290 మోర్ కమ్మాను అంటున్నాడు. అది రెండో దాని యొక్క సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ మొత్తం కలిపి ఎంత వచ్చింది అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత? 2x మీద 120% వచ్చింది అంటున్నాడు. సో నిదానంగా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ టైం అయిపోతుంది. అందుకని వేరే మెథడ్ చూద్దానండి. ఒక్కో దాని మీద 20% రావాలి అన్నాడు అంటే రెండింటి మీద కలిపి ఎంత రావాలి? 40% రావాలి. కానీ ఒక దాని మీద ఎంత వచ్చేసింది? 14% వచ్చింది. అంటే రెండో దాని మీద ఎంత రావాలి? 26% రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 4290 అనేది 26% అయితే 100% ఎంతో కావాలి. ఒక్క నిమిషం చూడండి. ఇది 11 మల్టిపుల్. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 11. ఎస్, నో, 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 నో. Answer is going to be 16,500 rupees. That's all. Thank you.